ఏమండి? వాడికి లేనిది ఆకలి కాదే, నేనంటే భయం, నా మాట మీద గౌరవం. అదేంటండి, భోంచేసి వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రా కొడుకు పుట్టినందుకు నా ఆకలి చచ్చిపోయింది రాజేష్. నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? వాడిని బ్యాట్ తో ఎందుకు కొట్టావరా? నా చేతికి అదే అందింది. నిన్నిలా కాదు. ఆగు బావా, ఆగు ఆగు. పిల్లలు పెట్టుకున్నట్టు కొడతా అంటే వాడికి ఏమైనా అయితే చదువు సంజమానేసి రౌడీలో తయారాడు. ఏం చేయమంటావు? ఎక్కడో బోర్డర్లో ఉండి సంవత్సరానికో 2 సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లలు చదువు సంజల గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఏం చేయాలి అని. బావా, మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళు ఆయనలాగా గొప్పోళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఎవడ జాతకం ఆడిది. మహాత్మా గాంధీ అంతటోడు కానక్కర్లేదయ్యా వీడు. గాడ్సే కాకుండా ఉంటే చాలు. ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు. ఏం పర్లేదులే బావా, ఈయన మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను. చలమా, ఇది గుడ్డాకు వచ్చి సర్దేశాయి, తీసుకెళ్లిపోతాను. అబ్బో, వీడి చరిత్ర చాలా ఉందే. ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం? ఓకేనండి. థ్యాంక్స్ సార్. అమ్మా, బావన్ క్లాస్ తీసుకెళ్ళు. అలా చూడడానికి సిగ్గులేదు నీకెందుకు? చూసావా వెళ్తుందా? వాడు నా బావ, గుడ్లు పీకేస్తా. వెళ్ళు. పరీక్షలు మీకు కాదు, నాకు. సుబ్బలక్ష్మి, నిన్నెన్నిసార్లు లేపాలి? ఏంటి మాస్టారు? పరీక్ష హాల్లో నిద్రపోకూడదు. రాయ్. నీకేమైందిరా? ఏమైంది సుబ్బు? చిన్న బావా, నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా. మార్కులు రాకపోతే మా నాన్న కొడతాడు. ఇప్పుడు ఎలా? చేతి రాయ్. మరి మాస్టారు నువ్వు రాయి. క్వశ్చన్ పేపర్ మీద ఉన్న క్వశ్చన్స్ తిరిగి రాయడం కాదు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఏంటది? ఏంటది? ఇది గైడ్ విత్ ఆన్సర్ పేపరు. కాపీ కొడుతున్నావా? లేదు, చూసి రాస్తా. వెళ్ళమ్మా, ఎడుగునమ్మా మీ అబ్బాయి. ఎట్లా తీసుకెళ్ళాను అట్లా తీసుకొచ్చి అప్పు చెప్తున్నా. ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఏం చెప్పమంట? ఎవరైనా పిల్లల స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్కి ఎదుగుతారు. మన వాడట్ట కాదు, టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు. ఈడి పిల్లాడు కాదమ్మా, అల్లరి పిడుగు. అదేంటది, బాక్సింగ్లు, గుద్దులాట్లు, అట్లాంటి ఆటలు నేర్పించడం బెటర్. ఎవరన్నయ్యా? మన సుబ్రహ్మణ్యం. ఏమిటి అలా ఉన్నా? ఏం జరిగిందన్నయ్యా? బోర్డర్లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరాన లెక్క 40 దాటిందట. అలాగా? పద అయితే పదరా. పద. జరగండి జరగండి జరగండి. ఎంతైందిరా? 47. గిరానా మజాక. లక్కీ, నీ లక్కీ హ్యాండ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా? ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి, 50 ఇడ్లీలంటే గెలుపు. అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా. ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా
ఓ సభ లేదు కదా రచ్చబండ ముఖంగా వెండి కప్ప అందజేస్తాడు చెయ్. హాయ్, తీసుకోనా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే ఆ. మా అమ్మాయి వెండి పళ్ళెంలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి శుభలక్ష్మికి? తను నేను తిన్న కంచంలోనే తింటుంది కదరా. అరే, 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 కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి పద. మళ్ళీ అన్నమా? ఇవాళ సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష అన్నా. మర్చిపోయానురా. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేశావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. అయ్య బాబోయ్, ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువ. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు నేను రాయనిస్తేగా. ఏంటి, నేను రాయనివ్వట్లేదా? వీడు రాయించేదేంటి? నువ్వు రాసేయ్. అయ్యో, అమ్మా సుబ్బలక్ష్మి, అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. ఆ పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయవే. బావా, దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు, ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పనుండదు. రామరామా, ఇలా తల్లి, ఇదిగో రాసుకో. ఇదిగో మాకంత స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు, అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. బావా, నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని. మా నాన్న చదువు మానిపించి పెళ్లి చేసేసేవాడు. చేస్తాడు. మీ నాన్న బయటపట్టు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది. అదే సౌంటలు పట్టేస్తాయి. ఏరా లక్కీ. బావా, మా నాన్న. సుబ్బులు, నువ్వు వెళ్ళి అక్కడ దాకో, మా మామతో నేను మాట్లాడతానుగా. హలో మామా, ఏంటి ఈ టైంలో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకోసమే మామా. నా కోసమా? ఏమి లేదు, మన సుబ్బులు ఊక సుబ్బులని సబ్బురాయి ఒక బాగుండదు. నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు. మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా? సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి? అవును, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రామాలయానికి. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం, నా కోసమే అయి ఉంటది. కాదు, మన కోసం. అబ్బా, గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్, వీడి కోసం అంట. నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావా. ఆశ చెప్పడం. ఇవాళ నా టైం కలవని ఉన్నావు. నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. బాయ్. సైడ్ ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్. డబ్బు మీద కాలేశాడు, జారడం ఖాయం. రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి? ఆ కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా? నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పూజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇటు సైకిల్ తో కనపడితే చాలు నటక్కనెక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచకట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మామా, ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే, డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. కుదురు. చిన్నప్పటి నుంచి అలవాటుగా నాన్న. ఆడుతూ తిరిగి కూడా పాడైపోయింది. చూడబాకవే. మామా, ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నోరుమూయవే. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం.
బయటికి రండి రా. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా బట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ కూడా నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్ అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా? కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు, కక్కు, వెంటనే కక్కు. వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా? మాట్లాడు. డబ్బులు కొట్టేశాడు సార్, మా కొంపలు ముంచేశాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో సెషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్ లో చనిపోయాడు. హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి, లాగర్ కి ఇవ్వు. సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు.
మూర్తి హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకే రా, ఎన్కౌంటర్ కింగ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫారా. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్ లో సెంటర్ పాయింట్లు ఫాఫారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? డాడీ, ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్ వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? ఆఫ్ కోర్స్ మై చైల్డ్, డెఫినెట్లీ యు గోయింగ్ టు విన్ ఇట్. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. ఓకే, నువ్వు లోపలికెళ్ళు. పదవే, లోపల పద. పద. బావా, మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే. మాట్లాడు, మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవే బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషీ నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ లేంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలికి కబురెట్టు. ఏయ్, సారీ. రాంగ్ షూ.